మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ ఎంతమంది ఎందుకు కూడి ఉన్నారు? యేసే పుట్టినరోజు కాబట్టి. ఇప్పుడు ఒక మనిషి పుట్టారనుకో, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు సంతోషిస్తారు. ఇప్పుడు యేసే పుట్టారనుకో, ప్రపంచం అంతా సంతోషిస్తారు. ఎందుకు? ఇప్పుడు ఒక మనిషి పుట్టాడంటే వాళ్ళ దేశానికి వాళ్ళ గ్రామానికి ఉపయోగపడతారు. ఇప్పుడు యేసే పుట్టారు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఉపయోగపడ్డారు. తండ్రి తన వాక్కు ద్వారా సృష్టి అంతా తెలియజేశారు. నరుని మాత్రం తన పోలిక చెప్పిన తన స్వరూపం ముందు మట్టి ద్వారా నిర్మించారు. ఆదాంకి ఒక ఆజ్ఞ ఇచ్చారు, ఆ పండును తినొద్దు అని. కానీ ఆదాం ఆజ్ఞ తిరిమించి ఆ పండు తిన్నాడు. ఆ పండును తినడం వల్ల పాపం సంభవించింది. పాపం వల్ల వచ్చే జీతం మరణము. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు మరణం సంభవిస్తూనే ఉన్నది. ఏదైనా నుండి ఆదాంని గెంటి వేశారు. ఆ ఏదైనా ఇంకో వృక్షఫలం అన్నది ఏంటిది? నిత్య జీవం ఇచ్చే వృక్షఫలం. ఆ ఫలాన్ని కనుక మనం తింటే నిత్యం జీవించవచ్చు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఉన్నదా? లేదు. ఎందుకు? ఎందుకంటే ఇటు అటు తిరిగి కూర్చోండి అగ్ని జ్వాలల కడ్గా నిలవబెట్టారు. అడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మరణాన్ని జయించాలి. మరణాన్ని జయించాలంటే ఏం చేయాలి? ఆ అగ్నిని అతిక్రమించకూడదు. అగ్ని అతిక్రమించకుండా ఏ మనిషినైనా బ్రతకగలుగుతున్నాడా? బ్రతకలేకపోతున్నాడు. మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు? 10 ఆజ్ఞలు ఇచ్చారు. దొంగతనం చేయకూడదు, వ్యభిచారం ఆడకూడదు, అబద్ధం ఆడకూడదు, పురుగు మనం దర్శించకూడదు. అలా 10 ఆజ్ఞలు ఇచ్చారు. మనం ఆ 10 ఆజ్ఞల్ని పాటిస్తున్నామా? పాటించట్లేదు. ఏదో ఒక ఆజ్ఞలు తెలియకపోతూనే ఉన్నాం. దొంగతనం చేయకపోతే వ్యభిచారం, అబద్ధాలు ఆడకూడదు, పురుగు మనం దర్శించడం, అలాగే ఏదో ఒక ఆజ్ఞలు తెలియకపోతూనే ఉన్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ప్రతి మనిషి పాపం చేసి దేవుడిచ్చి మహిమను పోగొట్టుకుంటున్నారు. కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపెను. తన కుమారుడెవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వచ్చి 33 సంవత్సరాలు బ్రతికి ఏ పాపం లేకుండా మరణించి తిరిగి లేచి మన్న పుమ్ములను విడిచారు. ఇప్పుడు ఏ మనుషులైనా మరణించి తిరిగి లేగలుగుతున్నారా? లేవలేకపోతున్నారు. మరి యేసు ఎలా లేగలిగారు? యేసే ఏ పాపం చేయలేదు కనుక నీతి మంత్రులు కనుక లేగలిగారు. యేసే ఇప్పుడు ఏదైనాకి వెళ్ళడానికి ఉన్నదా? ఉన్నది. తన తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. మరి మనుషులు అప్పుడు చేసిన పాపాలు ఇప్పుడు చేస్తున్నారు కదా. మరి దేవుని ఏదైనాకి వెళ్ళాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే ఆయన రక్తాన్ని ఆధారం చేసుకుంటే ఏదైనాకి వెళ్ళవచ్చు.